హాయ్ గైస్ ఈ మిరపకాయలు చూడండి ఆకాశాన్ని ఎలా చూస్తున్నాయో. ఈ మిరప మొక్కలు మేము నాటలేదు. బహుశా సీడ్ పడి ఉంటది. 2 మిరప మొక్కలు అయితే మా ఇంటి ఎదురుగా నాటాయి. మిరపకాయలు చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ ఘాటు మాత్రం చాలా ఎక్కువ ఉంది. మామూలు మిరపకాయలు వేసినట్టు చికెన్ కూరలో మిరపకాయలు వేస్తే ఘాటు ఎక్కువైపోయి తినలేకపోయాం. చాలా మంది మిరపకాయలను సీమ మిరపకాయలని అంటున్నారు. పళ్ళు బాగా పండిపోవడం వల్ల పళ్ళన్నీ కోసేస్తున్నాను. ఈ మొక్కనున్న కాయలు కోస్తేనే కానీ మళ్ళీ పూత రాదు. మేము ఇంతకు ముందు మిరప మొక్కలు వేసేటప్పుడు మిరపకాయలన్నీ కోళ్ళు తినేసేవి. ఈ మిరపకాయలు మా కోళ్ళు అస్సలు టచ్ చేయట్లేదు. ఈ కాయల్లో కారం ఎక్కువ ఉంటుందని అట్లకి కూడా తెలుసు అనుకుంటా. మనం స్వయంగా నాటిన మొక్కలకు కూడా ఇన్ని కాయలు రావు. ప్రతి వారం మిరపకాయలు కోస్తాం మేము. అయినా కాయలు తగ్గట్లేదు, మళ్ళీ అలా వస్తానే ఉంటున్నాయి. ఈ మిరపకాయలు టేస్ట్ బాగుందని చెప్పి సీడ్ తయారు చేద్దామని పళ్ళు కోస్తున్నాను. చెట్టుని బాగా పండిన పళ్ళు తీసి అట్లా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత అందులో ఉన్న సీడ్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకొని నారేసుకోవాలి. ఎంత బాగా ఎండబెడితే అంత బాగా జర్మినేషన్ వస్తుంది. మొక్కలు జాండ ఎత్తి పెరిగిన తర్వాత అవి నాటుకోవాలి. నాటిన 15 రోజులకు గొప్పు తవ్వుకుంటే మొక్క బాగా పెరుగుతుంది. ఓ 30 మొక్కల వరకు మేము మళ్ళీ మొక్కలు ఉడుద్దాం అనుకుంటున్నాము. మొక్కలు ఉడిసిన తర్వాత మరో వీడియో చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.